ఈ ప్రభుత్వం ఒక వర్గపు ప్రజల అందరి మీద విషం చిమ్ముతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారా? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తారా? వెలిగొండకు చంద్రబాబు ఏం చేశారు? వెలిగొండకు చంద్రబాబు వెచ్చించి ఎంతో చెప్పే దమ్ముందా? వెలిగొండను నిలువున ముంచింది చంద్రబాబు అని తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అన్నారు. నేనున్నది రాజకీయం చేయడానికి మాత్రమే, పరిపాలన చేయడానికి కాదు అనే విధంగా. నేను అధికారంలోకి వచ్చింది నా కొడుకుని రాజకీయంగా పెంచడానికి మాత్రమే. నా కొడుకు పోటీ చేసేటటువంటి నియోజకవర్గానికి సంపద మొత్తాన్ని దోచిపెట్టడానికి మాత్రమే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదు అనే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిత గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమనుకుంటే రోడ్ల మీద తిరగలేరు అని మాట్లాడుతూ ఈ విధంగా ఒక వర్గపు ప్రజలందరి మీద విషం చిమ్ముతూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తి భక్షించే విధంగా, పక్షపాతాలకి రాగద్వేషాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు రాగద్వేషాలతో మాత్రమే పనిచేసే విధంగా, అధికారులు ఎవరిని అర్హులైనటువంటి వారికి పని చేయకుండా పచ్చబిళ్ల పెట్టుకొని వస్తేనే పని చేయమన్నటువంటి మంత్రి గారి వ్యాఖ్యల్ని కొనసాగింపుగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు. ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది నిజంగా ఎంత ఆక్షేపణీయం, ఎంత దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు లేవాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి గారు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారా? ఈ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం పనిచేస్తారా? అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో అల్లకొల్లోలమవుతున్నటువంటి వ్యవస్థలు ఒకవైపు కనపడుతూ ఉంటే, కోట్ల కొద్ది సంపదని ఒకే ప్రాంతంలో నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, పశ్చిమ ప్రకాశం పేద జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకి గుక్కెడు నీళ్లు తాగడానికి రూపాయి కేటాయించకపోతే అడగడానికి ఎవ్వరికీ నోరు రాదు, ప్రశ్నించడానికి ఎవరికీ నోరు రాదు, గొంతు లేవనే లేవదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే వారి మీద కేసులు పెడతారు, దౌర్జన్యం చేస్తారు. ఒక చోట కాదు, వివిధ చోట్ల, ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలలో ఒక చోట మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు, విన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు మాట్లాడిన చోట కాకుండా అన్ని చోట్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని వివిధ రకాలుగా కేసులు పెట్టియడం, వారిని హింసించటం, అనారోగ్యంతో ఉన్నా కూడా వారి మీద కనికరం చూపటం పోవడం, క్రూరత్వాన్ని ప్రదర్శించటం, ఇది నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణమా కాదా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం. గతంలో మా పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే, రాజ్యాంగం అంటే పేదలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడమని అర్హులైనటువంటి అందరికీ పథకాలు ఇస్తే, ఇక్కడ మాత్రం దళితులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారని దళితుల్లో ఉన్నటువంటి అధికారులపై నిషిద్ధం వేయడం, సస్పెండ్ చేయడం, ఏకంగా ఐపీఎస్లను సస్పెండ్ చేయడం, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద స్థాయి అధికారులని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం, అంటే కులం మాత్రమే చూస్తామని చెప్పటం, మతం మాత్రం చూస్తామని చెప్పటం, పార్టీ మాత్రమే చూస్తామని చెప్పటం, ఇది విజన్ ఉన్నటువంటి నాయకుడి లక్షణమా? విధ్వంసకరుడి లక్షణమా? ఈ విధ్వంసం ఎందుకోసం? రేపు రాను అని ఖచ్చితంగా మీరు నిర్ణయించుకున్నారా చంద్రబాబు గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లోనే సర్దుకొని ఈ రాష్ట్ర ఖజానాని దోచివేయాలని మీరు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్న కూటమి నేతలకి, ఈ ప్రభుత్వంలోని పెద్దలకి, మంత్రులకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా ఉన్నా కూడా 2 సంవత్సరాలు తీసేసినా కూడా మిగిలిన 3 సంవత్సరాల్లో 37 కిలోమీటర్ల టన్నల్ పనుల్లో మీరు కంప్లీట్ చేసినటువంటి 6.5 కిలోమీటర్ కాకుండా తెలుగుదేశం కంప్లీట్ చేసినటువంటి పని ఉందా? ఈ 14 సంవత్సరాల్లో వెలుగొండకి మీరు వెచ్చించినటువంటి మొత్తం ఎంత చెప్పే దమ్ముందా మీకు? ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 కిలోమీటర్లు టన్నల్స్ కంప్లీట్ చేస్తే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు పశ్చిమ ప్రకాశాన్ని దగా చేశారు, వెలుగొండని నిలువున ముంచేశారు. మళ్ళా సిగ్గు లేకుండా ఈరోజు కేటాయింపులు చేయకుండా సమర్థించుకుంటారా? మీరు ఈరోజు కేటాయించినటువంటి 309 కోట్ల రూపాయలతోటి R&R ప్యాకేజ్ కంప్లీట్ చేయగలుగుతారా? మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు హామీ ఇవ్వలేదా? వెలుగొండని R&R ప్యాకేజీ ఇచ్చి నీటితో నింపుతానని మీరు మాట ఇచ్చారా లేదా? మాట్లాడితే జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎస్, నిజం, జాతికి అంకితం చేశాం. ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా కంప్లీట్ చేశాం కాబట్టి జాతికి అంకితం చేశాం. 14 సంవత్సరాల్లో మీరు చెయ్యనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ కంప్లీట్ చేశాం, స్టోరేజ్ ట్యాంక్ కంప్లీట్ చేశాం. ఉన్నటువంటిది టన్నల్లో ఉన్న మట్టిని తొలగించటం, లైనింగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కంప్లీట్ చేయడం, R&R ప్యాకేజీని ఇవ్వడం. ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే R&R ప్యాకేజ్ ఇవ్వడమా? ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదా? రాండి, మీకు దమ్ముంటే నేను వస్తా, వెలుగొండను సందర్శిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసింది, ఎంత కంప్లీట్ చేసింది, ఏ విధంగా ప్రాజెక్టుని పూర్తి చేసింది, ఏ విధంగా కొన్ని వర్కులు మాత్రమే, చిన్న చిన్న వర్కులు మాత్రమే పెండింగ్ ఉంది, చూద్దాం పదండి. పోయి ఇక్కడ కూర్చొని భజన చేయడం కాదు, ప్రజలపై ప్రేమ చూపాల. పశ్చిమ ప్రకాశం అంటే బాధ్యత ఉండాల. గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం అంటే ఎందుకు మీకంత చిన్న చూపు? ఎందుకు మీకంత నిర్లక్ష్యం? ఎందుకు మీకంత బాధ్యత రాహిత్యం? ఉన్నటువంటి 2 మంత్రులకి పట్టదా ఇది? లేస్తే మా ప్రభుత్వం మీద దాడి చేస్తారు. దమ్ముందా మీకు? 5 సంవత్సరాల్లో మేం చేసినటువంటి పని, 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన పని 2 పక్కన పక్కన పోల్చి చూద్దామా? కేటాయింపులు మాట్లాడదామా? డిబేట్ చేద్దామా? నేను వస్తా, మీకు దమ్ముంటే రండి. ఛాలెంజ్ విసురుతున్నా నేను మాట్లాడతారు. నిమ్మల రామానాయుడు గారు, మంత్రి గారు, అబద్దాలు మేము మాట్లాడుతున్నామంట. నీకు 15, నీకు 15, నీకు 18, నీకింత నాకింత అని మాట్లాడినటువంటి మీరు 9 నెలల నుంచి వరగబెట్టింది ఏమీ లేదు సార్. మంత్రి గారు గుర్తుంచుకోవాలా, దగా చేశారు, మోసం చేశారు. వెలుగొండ మీద కూడా అదే పందా మీరు కొనసాగిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. పాదయాత్ర చేయబోతున్నాం, ప్రజలకి వివరించబోతున్నాం. ప్రాజెక్టుని కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని ఎక్కడికి ఎక్కడ నిలువరించబోతున్నాం, అడ్డుకోబోతున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.